ఎవ్రీబడి వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. హీటెడ్ గా నామినేషన్స్ జరిగింది కదా, మరంతా హీటెడ్ గా నామినేషన్స్ జరిగినప్పుడు నేను కూడా వచ్చేయాలి కదా రివ్యూ చెప్పడానికి. సో వెల్కమ్ ఎవ్రీబడి అండ్ హియర్ వి గో. చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలా మార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదాం అనుకుంటే అందుకు విష్ణు మాత్రం దాన్ని సాగదీసే పనిలోనే పడింది. మనకంటాకు హౌస్లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట. నామినేషన్స్లో ఇంకా ఏమేం జరిగాయో మనం మాట్లాడుకుందాం. రెడీ. ఇంట్లో ఉండడానికి అనర్హులు అనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా ఆదిత్య ఓం వస్తాడు, పృథ్వీని నామినేట్ చేశాడు. మైకు పక్కన పెట్టి గుసగుసలు పెడుతున్నావు, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంలో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేసావు కానీ ఫెయిల్ అయ్యావులేతి అంటూ వెటకారంగా మాట్లాడింది. తర్వాత నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నైనిక మణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడడం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ చేసింది. నబీల్ వంతు రాగా నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదని కాదు, నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్ప అని తెగ అడిగేశాడు నబీల్. పైగా నీతో మాట్లాడితే నిఖిల్ పృథ్వీ నా మీదకు దూసుకురావడం ఏంటని సోనియాను నామినేట్ చేస్తాడు. అతను ఈ విషయం చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ సోనియా బాడీ గార్డ్లలా వచ్చేస్తారు. నబీల్ పై ఎగబడడం అన్నది అసలు బాబోయ్ టూ మచ్ అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరికి మధ్యలో ఇక్కడ నబీల్ వర్సెస్ సోనియా ఎపిసోడ్ అయితే మాత్రం లాస్ట్ వీక్ సోనియా నబీల్ని నామినేట్ చేసినప్పుడు నబీల్కి ఏం మాట్లాడాలో ఎలా రియాక్షన్ ఫేస్ చేయాలో అర్థం కాలేదనుకుంటా. బట్ ఈ వీక్ అయితే మాత్రం నబీల్ వర్సెస్ సోనియా ఎపిసోడ్ చూస్తే నబీల్ ఫుల్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఎట్టి పరిస్థితుల్లో ఐ షుడ్ నాట్ లూజ్ మై కూల్ అనుకున్నాడు. మధ్యలో ఓవర్ యాక్షన్ చేశాడు, బ్లా అనుకుంటూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనా సరే సోనియా మాటల్ని వినిపించుకోలేదు. హీ వాజ్ వెరీ ష్యూర్ ఆన్ హిస్ పాయింట్ అండ్ హీ వాంటెడ్ టు టెల్ వాట్ హీ వాంటెడ్ టు అన్నట్టు క్లియర్గా అర్థమైంది. తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదే అతనిపై ముద్ర వేయడానికి ప్రయత్నం చేసింది. డోంట్ కాల్ మీ ఫెయిల్డ్ సంచాలక్, ఐఎమ్ నాట్ ఫెయిల్డ్ సంచాలక్, ఐఎమ్ పర్ఫెక్ట్ సంచాలక్ అని వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయితే జరిగింది. తర్వాత నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొరుస్తావో తెలియడం లేదంటూ ప్రేరణ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించలేదంటూ నైనికాను నామినేట్ చేసింది సోనియా. నీ గేమ్ కూడా నాకు కనిపించలేదు అంటూ నైనికాని నామినేట్ చేసింది. ఇక్కడ ప్రేరణ నామినేట్ చేసిన విధానంలో నైనిక డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగుంది. ఎందుకంటే నీకు అది కనిపించకపోతే అది నీ ప్రాబ్లం, నేను అందరితో ఒకేలా ఉన్నాను అన్నట్టు నైనిక చాలా డిఫెండింగ్గా మాట్లాడింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దెన్ సోనియా టర్న్ రాగానే సంచాలకుడుగానే కాదు ఓ మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ నబిల్ని నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు, నేను ఫేక్ కదా అంటూ నబిల్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ మీ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లు కూడా నాకు చెప్పడానికి ఏం లేవు, మీరే ఒక పాయింట్లో ఒప్పేసుకున్నారు నేను ఈ వారం వెళ్ళిపోతానేమో అని చెప్పి, కాబట్టి మీరే ఫిక్స్ అయ్యారు, కాబట్టి ప్లీజ్ ఇంకా డిస్కషన్స్ అనవసరం, మీరు వెళ్ళి నుంచుంటే నేను నామినేట్ చేస్తాను అంటూ సోనియా కూడా నామినేట్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చేసి నీ వల్ల దెబ్బలు తగులుతాయేమో అని భయంగా ఉంది పృథ్వీ నాకు అంటూ ఈ రీజన్ చెప్పి నామినేట్ చేస్తాడు. సో బేసికలీ పృథ్వీ టాస్క్లో కొంచెం ఫిజికల్ ఎక్కువ అవుతాడు అండ్ దెబ్బలు కూడా తగిలినాయి కాబట్టి మనకంటే అదే రీజన్ చెప్పి పృథ్వీని నామినేట్ చేయడం జరుగుతుంది. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా ఎక్కువ గైడ్ చేస్తున్నారన్నా అంటూ ఆదిత్య ఓంకి తన వంతు చెప్పాల్సిందిగా చెప్తాడు. సో ఆదిత్య ఓం క్లాసులు పీకకూడదు బాబోయ్, నన్ను ఇక్కడి నుంచి మీరు రక్షించండి, ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి మీరు నా క్లాసులు పీకొద్దు అని చెప్పి ఆ రీజన్కి చెప్పి నామినేట్ చేస్తాడు అనమాట ఆదిత్యని మణికంఠ. నిన్నొకరు బూతు తిడితే సైలెంట్గా ఉండడం నచ్చలేదని ప్రేరణని నామినేట్ చేసింది విష్ణుప్రియ. అతను తిట్టింది నన్ను కాదని నాకు తెలుసు, నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావు అంటూ అసలు విషయం బయట పెట్టేస్తుంది అనమాట. సో బేసికల్గా నా విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ ఏదైతే జరిగిందో ఆ ఇష్యూకి సంబంధించి ఒక పర్వం కొనసాగింది, ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకున్నారు, అదైతే నడిచిపోయింది. అంటే వీళ్ళిద్దరికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇష్యూ అన్నది ఇవాళ చూపించారు కానీ బట్ లాస్ట్ వీక్ దో ఆ ఎగ్స్ నోట్లో పెట్టించినా సరే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఆ సన్న కోల్డ్ వార్ అనేది అది ఉంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. పృథ్వీ నబీలు, మణికంఠను సీత, ప్రేరణ మణికంఠను నామినేట్ చేసేశారు. ఇంకా యష్మి వంతు రాగానే హౌస్లో నువ్వు చాలా వీక్ అనుకుంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయండి అని చెప్పి బిగ్ బాస్కు వెళ్ళిపోయేవాడినని తను వాదిస్తాడు. సో బేసికల్గా ఇక్కడ లాస్ట్ వీకే మనం అర్థం చేసుకోవచ్చు
ఖచ్చితంగా ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తాను, నీ ఆట తీరు నాకు నచ్చట్లేదు, నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు అంటూ యష్మి చెప్తుంది. మణికంఠ కూడా ప్రిపేర్డ్గానే ఉంటాడు. కానీ ఇక్కడ ఇవాళ తను చెప్పిన రీజన్స్ ఏదైతే ఉన్నాయో, నువ్వు చాలా వీక్ అని కానీ లేకపోతే ఫిజికల్గా నువ్వు స్ట్రాంగ్ కాదని కానీ, ఈ పాయింట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా రీజన్స్లా తను చెప్పినప్పటికీ కూడా బేసికల్గా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన లాస్ట్ వీక్ క్లిప్ కంటిన్యూ అవుతుంది అనే చెప్పొచ్చు. అండ్ యష్మి అందులోంచి బయటకు రాలేదు కాబట్టి, అంటే ఒక ఫ్రెండ్గా ఉంటూ వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఐ కెన్ నెవర్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ అన్న రీజన్ తను లాస్ట్ వీకే చెప్పింది. ఎవ్రీ వీక్ హౌస్లో ఉన్నంతసేపు నేను నామినేట్ చేస్తాను అని చెప్పింది. అండ్ దట్ ఈస్ వాట్ షీ డిడ్ టుడే. సోనియాని కూడా నామినేట్ చేస్తూ యష్మి, నిఖిల్ పృథ్వీ ఆయుధంలా వాడుకుంటున్నావు నువ్వు, ఆ ఇద్దరు సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే అప్పుడు నువ్వు తోపు అని చెప్తుంది. సో బేసికల్గా సోనియా వర్సెస్ యష్మి డిస్కషన్ ఏదైతే ఉందో, సోనియా ఒక 2 వీక్స్ నుంచి, నాగార్జున గారు ఒక 2 వీక్స్ బ్యాక్ క్లాస్ పీకినప్పటి నుంచి కొంచెం లిమిట్స్లోనే ఉంటుంది, మాట దాటట్లేదు, మాట తుళ్ళట్లేదు. అండ్ ఆల్సో గేమ్లో కూడా కొంచెం కనపడే ప్రయత్నం చేస్తుంది. బట్ ఏదైతే ఇదే పాయింట్, అంటే ఇదివరకు మాట్లాడినప్పుడు కూడా వీళ్ళిద్దరూ వచ్చేస్తున్నారు, ఒకళ్ళని నామినేట్ చేస్తే ఇంకొకళ్ళు ఇద్దరు బాడీ గార్డ్లా వచ్చేస్తున్నారు అంటూ చెప్పిన పాయింట్ తిరిగి యష్మి కూడా చెప్పేసరికి వీళ్ళిద్దరు సపోర్ట్ తీసుకొని తను ఆడుతోంది. వీళ్ళిద్దరూ లేకుండా తను ఇండివిజువల్గా గేమ్ ఎలా ఉంటుందో నేను చూడాలి అని అనుకోవడం ఇస్ లైక్ 100%. ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో యష్మి కూడా కొంచెం కంట్రోల్డ్గానే మాట్లాడింది కాబట్టి యష్మి గ్రాఫ్ కొంచెం పెరిగింది. అండ్ సోనియా కూడా కాస్త ఆ తడబడినట్లు నిన్న కనిపించింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకు సోనియా రిటార్ట్ ఏం ఇచ్చిందంటే, నేను అందరికంటే అగ్రెసివ్, నేను గ్రౌండ్లో దిగాక ఇంకా ఎవరిని కొడతానో నాకే తెలీదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గర కూర్చుండిపోయాను, నా గేమ్ నేను ఆడాను అంటూ బదులిచ్చింది. ఫైనల్గా ఈ వారం పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక వీళ్ళు నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ కదా, క్లాన్ చీఫ్ కాబట్టి తనకి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. దీంతో హ్యాపీగా నైనికాని సేవ్ చేశాడు. సో నైనిక ఇప్పుడు నామినేషన్స్ నుంచి లేదు, మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఈ వారం టాస్క్లు ఏం పెడతారు, టాస్క్లో ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఈ వారం డెఫినెట్లీ ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి మనకు ముందరే ఒక అండర్స్టాండింగ్ రావడానికి పలానా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని మనం ఒక కంక్లూజన్కి వచ్చేయడానికి ఎవ్రీ సిట్యువేషన్ సపోర్టివ్గానే అనిపిస్తూ వచ్చింది. లాస్ట్ వీక్ చాలామంది అభయ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ని తిట్టాడు కాబట్టి బిగ్ బాసే తనని పంపించేశారా అన్న టాక్ కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అభయ్ బిగ్ బాస్ని తిట్టడం వల్ల వెళ్ళిపోలేదు, అభయ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు అన్నది అర్థమవుతుంది. సో మరి ఈ వీక్ ఎవరి పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుందో, ఎవరు పర్ఫార్మెన్స్ని చూసి జనాలు ఓట్లేస్తారో, ఎవరిని ఆడియన్స్ సేవ్ చేస్తారో, ఎవరిని ఈ వారం హౌస్ నుంచి పంపించేస్తారో, వీ హ్యావ్ టు డిసైడ్. ఈ వాటి నుంచి జరగబోతున్న టాస్క్లకి సంబంధించిన నెక్స్ట్ రివ్యూలో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు సాక్షి టీవీ.